హలో ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ మంత్ అంతా మనకు నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయండి. ఫ్రైడే స్పెషల్గా ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఇది అందరి ఇంట్లో చేసేదే, బట్ స్పెషల్గా మా ఇంట్లో ఎలా చేస్తారో చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ కాస్త రంగు మారినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని ముందుగా లైట్గా ఇలా వేయించుకొని ఆ తర్వాత ఉల్లిపాయల్లో కలుపుకుంటే మనకి పచ్చివాసన అనేది బేగపోతుందండి. కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కర్రీ 1/2 కిలోతో చేస్తాను. 5 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని బాయిల్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్ సాల్ట్ వేసి కర్రీని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా పసుపులో వేగితే మనకు అంత పచ్చివాసన లేకుండా ఉంటుందండి. 2 రెవ్వల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 2 స్పూన్ల కారం అలాగే గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసి మసాలాలు వేగినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్ల పెరుగు యాడ్ చేసి కర్రీ మొత్తం కమ్మని వాసన వచ్చినందుకు లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ ఆర్ చపాతీతో దేంతో తీసుకున్నా అద్భుతంగా ఉండే ఈ చికెన్ కర్రీ మీకోసం. మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.